ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఫిబ్రవరి 22వ తేదీ గురువారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 22వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ నెరవేరే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా మీకు చోటు చేసుకోబోతున్నాయి. అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలమైన అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు మీ పనులను చేయటానికి కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలవటం కానీ, కొన్ని ప్రదేశాలకు వెళ్ళవలసి రావటం కానీ జరుగుతుంది. గతంలో ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటిని కూడా మీరు ఈరోజు పూర్తి చేసుకునే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంత ప్రయాస అనేది మీకు ఎదురవుతుంది. అయితే ఎలాంటి నిరుత్సాహానికి కానీ ఎలాంటి అవకతవకలకు కానీ మీరు లోనవ్వకుండా మీరు మీ పనుల పట్ల శ్రద్ధతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. స్థిరాస్తికి సంబంధించిన కొన్ని లావాదేవీలను కూడా ఈరోజు మీరు జరపగలుగుతారండి. ఆరోగ్యపరంగా కూడా ఈరోజు మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క మాట తీరు ఏదైతే ఉందో అది అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో మీరు పాల్గొని మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే మీరు సంపాదించుకోగలుగుతారు. అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉండడమే కాకుండా మీ యొక్క ఖర్చులను కూడా మీరు ఈరోజు నియంత్రణలో ఉంచుకోగలుగుతారు. ఆదాయం విషయాన్ని గనక చూసినట్లయితే ఆదాయం చాలా అధికంగా ఉంటుందండి. అయితే ఆదాయాన్ని మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు విభిన్నంగా ఎంచుకునే అవకాశం అయితే ఉంటుందండి. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ఒక ప్లానింగ్తో, ఒక పక్క ప్రణాళికతో మీరు చేసుకువెళ్ళగలడం కూడా మీరు విజయాలు సాధించడానికి ఒక ఉదాహరణగా ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో మీరు మీ యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి. కొన్ని వ్యక్తులను కలిసినప్పుడు కానీ, కొంతమంది ఒక నిర్ణయాలు మీకు నచ్చినప్పుడు కానీ మీరు మీ కోపాన్ని అయితే ప్రదర్శించాలని చూస్తారు. కానీ అటువంటి విషయాలలో మీరు కొంచెం తగ్గి మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం వల్ల మీకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అయితే మీరు ముందడుగులు వేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళడం వల్ల కొంతమంది మీరంటే పడని వ్యక్తులు కూడా మీ పక్కనే ఉండి మీ పనులను ఇబ్బంది పెట్టడానికి కానీ, లేదంటే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి కానీ, మీ మానసికంగా మీ యొక్క పరిస్థితుల పట్ల వారు దెబ్బ కొట్టడానికి కానీ ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారండి. అటువంటి వారి విషయంలో మాత్రం మీరు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుంది. అటువంటి వారిని ఎవరైనా ఉన్నట్లయితే వారిని కాసింత దూరం పెట్టి మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు చక్కటి విజయాలను అయితే పొందగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీరు నిరుత్సాహానికి గురి అవ్వకుండా ముందుకు వెళ్ళడం వల్ల మరింత విజయాలను చేరుకోగలుగుతారు. మీరు చేసే ప్రతి పని కూడానండి అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. దాని వలన మీరు మరింత ఆనందంగా మీ రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు మీరు ఎక్కువగా దాంట్లో మీ యొక్క శక్తి సామర్థ్యాలను అయితే పెడతారు. అయితే ఎక్కువగా మీ యొక్క ప్రయాసన అయితే ఉంటుంది. అలాగే మీకు వచ్చే రిజల్ట్ కూడా ఈరోజు ఉండబోతుందండి. చక్కగా దానివల్ల ఏంటంటే మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో వాటిని అయితే లాస్ట్ మినిట్లో మీరు సాధిస్తారు. దాని నుంచి వచ్చే లాభాలను కూడా పొందగలుగుతారండి. గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టి మేము లాభాలను పొందలేకపోయాము, మా డబ్బులు అక్కడక్కడే నిలిచిపోయాయి అని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వ్యక్తులకు కూడా మీరు మీ యొక్క ధనాన్ని వెనక్కి తీసుకునే అవకాశానికి సంబంధించిన మార్గాలన్నీ మీకు తెరుచుకోవడం జరుగుతుందండి. అందువలన మీరు నిశ్చింతగా మీ పెట్టుబడుల తాలూకా లావాదేవీలన్నింటినీ వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాని తాలూకా లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు పొందే అవకాశం అయితే రోజు మీకు ఏర్పడబోతుంది. అయితే కొంతమందికి మాకు ఇంకా జరగటం లేదు, మేము అనుకున్నవి సాధించలేకపోతున్నాము, మాకు ఇంకా కలిసి రావట్లేదు అని ఎవరైతే నిరుత్సాహపడుతున్నారో అటువంటి వారు మాత్రం ఏమాత్రం నిరుత్సాహం లేకుండా ముందుకు వెళ్ళగలిగితే మీ పనులు అయితే ఈరోజు జరగకపోవచ్చు, కానీ మీకు జరిగే అవకాశం అయితే ఉంటుందండి. చక్కగా మీ యొక్క లావాదేవీలు అన్నిటినీ జరపడానికి తగిన అవకాశాలు అయితే మీకు ఏర్పడబోతున్నాయి. అన్నిటికంటే ఎక్కువగా మీకు చక్కటి లాభాలు రాబోతున్నాయండి. ఊహించిన స్థాయిలో మీరు ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు, డబ్బును కూడా సంపాదించుకోగలుగుతారు. అయితే ఆ డబ్బును ఖర్చులను కాసింత నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఈరోజు ఉంటుందండి. నియంత్రణలో కూడా మీరు ఉంచుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా, ఆడంబరాలకి పోకుండా మీరు మీ ధనాన్ని
భవిష్యత్ అవసరాలకి సంబంధించి మీరు పొదుపులో కూడా ఈరోజు పెట్టుకోగలుగుతారండి. ఎవరైతే చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీ యొక్క ఆ అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశము, మీరు చక్కగా కోలుకునే అవకాశం ఉంటుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈరోజు మీరు కొంతవరకు మీ యొక్క కోపాన్ని మాత్రం కంట్రోల్‌లో ఉంచుకోవాలండి. మీరు ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మీరు కొంతమంది వ్యక్తులను కలుసుకునేటప్పుడు కానీ, లేదంటే కొన్ని పనులు చేసేటప్పుడు కానీ మీకు విసిగిచ్చే పనులు, మీ కోపాన్ని తెప్పించే మాటలు ఉంటాయండి. వాటి నుంచి మీరు కొంచెం బయటపడి వాటిని కంట్రోల్ చేసుకోవడం వల్ల మీరు ఏ స్థాయికైతే వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ స్థాయికి మీరు ఉన్నత స్థానాన్ని మీరు పొందగలుగుతారు. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా అన్ని రకాలుగా అనుకూలంగానే ఉంటుందండి. అయితే చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న మాట పట్టింపులు అవి ఉంటాయి. వాటిని కూడా మీరు పట్టించుకోకుండా మన భవిష్యత్తు ఎలా ఉండాలి అని మీరు ప్లాన్ చేసుకుంటున్నారో ఆ విధంగా అయితే మీకు ఈరోజైతే ఉంటుందండి. మీకు ఈరోజు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంటుందండి. అంతేకాకుండా బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. అంటే దూరపు బంధువుల రాక కానీ, లేదంటే మీకు ఇష్టమైన వారు ఎవరైనా మీ ఇంటికి రావడం కానీ అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. లేదంటే మీరే వెళ్ళి కొత్త బంధువులని కలుసుకోవటం కానీ ఇటువంటివి అయితే మీకు ఈరోజు చోటు చేసుకుంటాయి. అవి కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే ఇస్తాయండి. మీరు ఎవరైతే వివాహ సంబంధమైన ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేసేవారికి ఆ దిశగా ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడం కానీ, వివాహానికి సంబంధించిన ప్లానింగ్ అవి చేసుకోవడం కానీ, మీ పెద్దలు అంగీకారం దొరకడం కానీ ఈ రకంగా మీకు మీ యొక్క ఆశ అయితే నెరవేరే అవకాశం అయితే ఈరోజు ఉంటుందండి. ఇక ఈ రాశిలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే విద్యా రంగంలో ఉన్న వారికి రోజు అనుకూలంగా ఉంటుందండి. కాకపోతే మీరు మీ పక్కన ఉన్న ఎవరైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారో, లేదంటే మీ యొక్క సమయాన్ని వృధా చేసే వ్యక్తులు మీ స్నేహితుల రూపంలో ఉన్నారో అటువంటి వారి నుంచి మీరు కాసింత దూరంగా ఉండడం వల్ల మీరు ఇంకా ఉత్తమమైన ఫలితాలను అయితే ఈరోజు పొందగలుగుతారండి. ఎవరైతే విదేశీ విద్య కోసం కానీ, లేదంటే తరగతి గదిలో రాసే పరీక్షల కోసం కానీ, పోటీ పరీక్షల కోసం కానీ పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వారందరికీ చక్కటి ఉత్తీర్ణత శాతం వస్తుందండి. మీ గురువుల నుంచి మీకు చక్కటి సలహాలు అందుతాయి. అంతేకాకుండా మీ తల్లిదండ్రుల నుంచి చక్కటి మీకు సలహాలు అందడమే కాకుండా వారి యొక్క ఏదైతే ఆశీర్వాదాలు ఉంటాయో వాటితో మీరు మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. అందరూ కూడా మీ యొక్క విద్య పట్ల ఎక్కువ శ్రద్ధను ఈరోజు చూపించగలుగుతారు. కాకపోతే మీకు పక్కన ఎవరైనా ఇబ్బంది కలిగించినట్లయితే ముందుగానే మీరు తెలుసుకుని వారి నుంచి కాసింత దూరంగా ఉండడం వల్ల మీకు ఇంకా మెరుగైన ఫలితాలు అయితే వస్తాయండి. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. కాకపోతే పని భారం ఒత్తిడి అనేది ఈరోజు మీరు ఎక్కువగా ఫీల్ అవుతారు. ఎక్కువగా పని చేయడం, పని పట్ల మీరు నిబద్ధతతో ఉన్నా కూడా మీకు ఇంకా పని ప్రెషర్గా అనిపించడం, ఎక్కువగా చేసిన పనికే మళ్ళీ చేయాల్సి రావడం ఇవన్నీ మీకు ఇబ్బంది కలిగిస్తాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మీరు లక్ష్య పెట్టకుండా మీ పనులను చేయగలుగుతారు. ఏకాగ్రతతో చేసి సమయానికి మీ పనిని మీరు ప్రజెంట్ చేయగలుగుతారు. దానితో మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో, మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీరు ప్రశంసలను కూడా పొందగలుగుతారండి. మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ రకమైన గుర్తింపును మీరు పొందగలుగుతారు. మీ పనికి తగిన వేతనాన్ని కూడా మీరు పొందగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా సంతృప్తినివ్వడమే కాకుండా మీకు మరింత ఉత్సాహాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక పెట్టుబడి రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీ పెట్టుబడుల తాలూకా లావాదేవీలను కూడా మీరు చక్కగా తీసుకోగలుగుతారు. ఎంతో సునాయాసంగా మీ పనులన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలను అయితే మీరు చక్కగా జలపగలుగుతారండి. పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో ఆ రంగంలో ఎవరైతే నిష్ణాతులైన వారు ఉన్నారో వారి నుంచి కాసింత మీరు గైడ్లైన్స్ తీసుకొని మీరు పెట్టుబడి పెట్టడం వల్ల ఈరోజు మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశి మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని అనుకూలంగా ఉంటాయండి. మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు ఆశించిన ఫలితాలను అయితే పొందే అవకాశం అయితే ఉంటుందండి. ఇక వ్యాపార రంగంలో చిరు వ్యాపారస్తులు కానీ, విదేశీ వ్యాపారం చేసేవారు కానీ విషయాన్ని చూసుకున్నట్లయితే
చిరు వ్యాపారస్తులకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే విధంగా మీ ఆలోచనలైతే ఉంటాయండి. పక్కన ఉన్న వారి పోటీని తట్టుకునే విధంగా కూడా మీ ఆలోచనలను మీరు మరింత ముందుకి తీసుకువెళ్ళగలుగుతారు. అంటే మీ వ్యాపారాన్ని ఇతరులు పక్కపక్క ఉన్న వ్యాపారాలతో పోల్చుకుని వారికంటే ముందుగా మీరు చక్కగా చేయాలి అన్న ఆలోచనతో మీరు మరింత అభివృద్ధిని అనేది చేయగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని ఇస్తుందండి. విదేశీ వ్యాపారంలో కూడా చక్కగా మీకు లాభాలైతే రాబోతున్నాయి. మీరేదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దాన్నంతటిని ప్రణాళికబద్ధంగా చేసుకెళ్లడం వల్ల మీ వ్యాపారం మరింత పుంజుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు చేసే మహిళలకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. కాకపోతే మీరు పనిచేసే చోట పని భారం అనేది ఎక్కువగా ఉంటుంది. కాసింత విశ్రాంతి దొరికితే బాగుండు అనే ఆలోచన అయితే మీకు వస్తుంది. అయినప్పటికీ కూడా మీరు పనికి తగిన వేతనాన్ని పొంది మీరు సంతృప్తితో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వ్యాపార రంగంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉంటుందండి. అయితే రెట్టింపైన ఉత్సాహంతో మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మీరు ఎదురు చూస్తూ ఉంటారు. వ్యాపారంలో లావాదేవీలను కూడా చక్కగా జరపగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లాభాన్ని కూడా పొందగలుగుతారండి. కొంతవరకు ఎక్కువ ప్రయాస అనేది ఉంటుంది, ఎక్కువ కష్టం అనేది ఉంటుంది, కానీ దానికి తగిన ప్రతిఫలాన్ని అయితే మీరు పొందగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు అయితే లభిస్తాయి. ఇక గర్భిణీలైన వారు ఎవరైతే ఉన్నారో మహిళలు వారికి కాసింత విశ్రాంతి అనేది అవసరమండి. పరంగా కూడా మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు మరింత ఆదరణ అనేది ప్రజలలో లభించే అవకాశం అయితే ఉంటుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఆస్తి వ్యవహారాలు లావాదేవీల విషయాలలో ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా ఈరోజు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇక భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఈ రాశిలో ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వారికి చిరుపాటి కోపతాపాలు అయితే రోజులో ఉంటాయండి. అయినప్పటికీ కూడా రోజు ముగిసే సమయానికి ఇద్దరు చక్కగా కాంప్రమైజ్ అయి ఒకరి నిర్ణయాలకు ఒకరు వారి యొక్క సపోర్ట్ని అందించుకోవడం జరుగుతుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే ఇస్తుంది. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామికి మీరు చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వగలుగుతారు. ఈరోజు వారిని సంతోషపరిచేలాగా మీరు చూసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో వారి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ప్రేమికులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం పెద్దల వరకు వెళ్ళి పెళ్ళికి దారితీసేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవిగా మారడం మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉంటుందండి. ఈ రాశి వారికి ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం నానబెట్టిన శనగలను తాలింపు వేసి అందరికీ పంచిపెట్టడం వల్ల మీరు కోరుకునే విధంగా చక్కగా మీరు శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.